హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, అలాగే కొన్ని ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్న టాపిక్స్ని బట్టి ఈ కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మన ఛానల్లో ఏం చేస్తున్నాం, మన స్ట్రాంగ్ మోటివ్ ఏంది, మనం ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మీకు కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే మనం ఆల్రెడీ 33 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది మన 34th వీడియో అనమాట. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూసి ఈ వీడియోకి అయితే రన్ అనమాట. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని మన ఛానల్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది ఒక రూట్ మ్యాప్ వేసుకొని మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇందులో ఈ పీడిఎఫ్లో మీకు ఒక 23 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు 23 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నేను ఒక 2 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా 21 క్వశ్చన్స్ అనేది మీరైతే ప్రాక్టీస్ చేయండి అనమాట. మీకు వచ్చిన కోడ్ అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు కొన్ని ఎంసీక్యూస్ అయితే మీకు అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఎండింగ్లో. మీరు అది ఆన్సర్ చేయండి అనమాట కామెంట్ సెక్షన్లో. ఓకేనా? దాన్ని బట్టి మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీకు అలాగే నాకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారు, square 4 given a number n, write a program to print a square of n rows and n columns using numbers starting from 0 నుంచి మనకి ఈ విధంగా నెంబర్స్ అనేది ప్రింట్ చేయమంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం శాంపుల్ ఇన్పుట్ చూసినట్టయితే మనకి 3 అనేది ఇవ్వడం జరిగింది. 0 నుంచి మనకి 3 రోస్ అయితే ప్రింట్ చేయాలి. ఓకేనా? రో ఇక్కడ చూసినట్టయితే 0 అనేది ఫస్ట్ రోలో అన్ని రిపీట్ కావాలి, సెకండ్ రోలో 1s అనేవి రిపీట్ కావాలి, థర్డ్ రోలో 2s అనేవి రిపీట్ కావాలి. ఎన్ టైమ్స్ 3 టైమ్స్. ఓకేనా? 3 rows 3 columns అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డీటెయిల్గా అర్థం కావాలంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి రీడ్ చేసినా కానీ మీకు అయితే అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. VS కోడ్ ఓపెన్ చేసి ముందే ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇది మన ప్రీవియస్ కోడ్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా. 0 నుంచి ఆ నెంబర్ వరకు. ఓకేనా? అంటే ఆ నెంబర్ అనేది ఇంక్లూడ్ కావద్దు అనమాట, దాని ముందు వరకు. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0 నుంచి కాబట్టి మనం డైరెక్ట్గా n అని ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ 0ని మనం త్రీ టైమ్స్ అంటే n టైమ్స్ అనేది రిపీట్ చేయాలి. ఓకేనా? మీకు ఇప్పుడు చూసి అర్థమవుతుంది. ప్రింట్ మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తాను, ఇంకా డీటెయిల్గా ఉంటుంది. రో ఈజ్ ఈక్వల్ టు ముందుగా ఏం చేయాలి, మనం ఐలో ఏం స్టోర్ అవుతుంది, ముందుగా 0 అనేది స్టోర్ అవుతుంది కదా. మనం 0ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి, n టైమ్స్ అయితే రిపీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 0ని అయితే n టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం. ముందుగా మనం ఇచ్చిన నెంబర్ అనేది I అనేది మనకి ఇంటీజర్ కాబట్టి మనం దాన్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఓకేనా? str ఆఫ్ I. ఓకేనా? ఇప్పుడు మనం ప్లస్ మనకి స్పేస్ కూడా రావాలి కదా. ఓకేనా? ప్రతి దాని తర్వాత ఒక స్పేస్ అయితే రావాలి. సో మనం ఏం చేద్దాం, ఓల్ అని ఇచ్చి దీన్ని అయితే రిపీట్ చేద్దాం. n టైమ్స్ అనేది రిపీట్ చేద్దాం. n. ఓకేనా? ఇప్పుడు మనం దీని రోని అయితే ప్రింట్ చేద్దాం. రో. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ముందుగా ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. మనం ఇన్పుట్ వచ్చేసి 3 అనేది ఇద్దాం. కానీ మనం ఇన్పుట్ 3 అని ఇచ్చినట్టయితే జీరోస్ అనేవి ఫస్ట్ రోలో రావాలి, 1s అనేవి సెకండ్ రోస్, 2s అనేవి థర్డ్ రోస్లో అయితే రావాలన్నమాట. మనం 3 అని ఇచ్చినట్టయితే ఇక్కడ చూసారు కదా, మనకి 3 zeros అయితే రావడం జరిగింది, 3 1s 3 2s అయితే రావడం జరిగింది అనమాట. అంతే కదా, మన పీడిఎఫ్లో అంతే ఉంది కదా. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేసినట్టయితే మనం 4 అని ఇచ్చామనుకోండి, చూసారు కదా మనకి 4 rows అయితే రావడం జరిగింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి n-1 వరకు అనమాట. ఓకేనా? మళ్ళీ మనం స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం మన పీడిఎఫ్లో ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 5th క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది, గివెన్ ఏ స్టార్టింగ్ నెంబర్ s అండ్ ఏ నెంబర్ n, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ఏ స్క్వేర్ ఆఫ్ n rows అండ్ n columns యూజింగ్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ s. ఓకేనా? ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ మీకు శాంపుల్ ఇన్పుట్ చూసినట్టయితే మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక n అనే ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? దానికన్నా ముందు మనకి s అనే ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ s అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ నెంబర్ అనమాట. ఓకేనా? 4 అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలనేది. ఓకేనా? 4 టైమ్స్ అనేది రిపీట్ కావాలి అంటే 3కి మనకి 4 నెంబర్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే మనకి ఏంది ఇక్కడ అవుట్పుట్ ఏంది, ముందుగా మనం 3 అనేది ప్రింట్ చేయాలి, దాని తర్వాత 4 5 6. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3కి
ఎన్ని నెంబర్స్ 4 నెంబర్స్ యాడ్ చేయండి. 3 అనేది ఒక నెంబర్, మళ్ళీ దానికి 4, 5, 6 అంటే 4 నెంబర్స్ అయితే రావడం జరిగింది. మనకి ఎన్ని రోస్ రావాలి? మనకి ఎన్ రోస్ అయితే రావాలన్నమాట. చూసారా? ఎన్ రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అనేది ఇవ్వడం జరిగింది క్వెషన్‌లో. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇంకా మీకు క్వెషన్ అనేది అర్థం కాకపోతే ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఒకసారి మీ ఎక్స్‌ప్లనేషన్ చూసినా గానీ మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రీవియస్ కోడ్‌ని అయితే తీసేద్దాం. ముందుగా మనం ఏం చేద్దాం? ఎస్ అనే స్టార్టింగ్ నెంబర్ అయితే ఇద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంది స్టార్టింగ్ నెంబరు 3 అనేది తీసుకుందాం డైరెక్ట్‌గా. అలాగే నెంబర్స్ ఇక్కడ ఎన్ రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అనమాట. ఎన్ అంటే ఏం తీసుకోవాలి? మనం 4 అనేది తీసుకుందాం అనమాట. 4 రోస్ 4 కాలమ్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 3 నుంచి మనకి 3 + 4 ఎంత? మనకి 7 కదా. ఓకేనా? దానికంటే ముందు వరకు మనకి నెంబర్స్ అనేది రావాలన్నమాట. అంటే 4 నెంబర్స్ అనేవి యాడ్ చేయాలి. ఎన్ నెంబర్ అనేది ఎస్కి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దాం? యాడ్ ఎస్ అండర్ స్కోర్ ఎన్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఎస్ ప్లస్ ఎన్ అనేది చేద్దాం అనమాట. ఎందుకంటే మనకి ఆ లెంత్ కావాలి కదా. ఓకేనా? ఎండింగ్ నెంబర్ కావాలి. ఇక్కడ మనం ఎండింగ్ నెంబర్ అయితే ఇచ్చుకుందాం. లేకపోతే ఎండ్ వాల్యూ అనేది ఇద్దాం. వేరియబుల్ నేమ్. ఓకేనా? ఎండ్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని అయితే మనం ఒక్కొక్క రోని అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి కావాలి? మనకి 3 నుంచే స్టార్ట్ కావాలి. ఎక్కడి వరకు రావాలి? మనకి 3 + 4 అనమాట. ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ అంటే ఎంత? ఎండ్ వాల్యూ అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఎండ్ వాల్యూ ఇచ్చినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా ఒక్క రోని ప్రింట్ చేసుకుందాం. దాన్ని మనం ఎన్ టైమ్స్ రిపీట్ చేద్దాం అనమాట. ఇక్కడ మీరు క్వశ్చన్లో చూసినట్టయితే ముందుగా ఈ ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మనం ఒక్క రోడ్ అయితే ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఒక రోడ్ అయితే మనం ఒక స్ట్రింగ్లో అయితే పెడదాం. దాని తర్వాత ఆ స్ట్రింగ్ని మనం ఎన్ టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం కోడ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేద్దాం? ముందుగా ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. రో అనే ఒక వేరియబుల్ అయితే ఎంప్టీ స్ట్రింగ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఈ రోకి వాల్యూస్ అనేవి యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా? మనం ఏం చేద్దాం? రో కదా. రో అనే స్ట్రింగ్కి మనం వాల్యూస్ అయితే యాడ్ చేద్దాం. రో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐలో ఉన్న వాల్యూ యాడ్ చేయాలి కదా. సో మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. STRO ఐ ఒక స్పేస్ కూడా యాడ్ చేయాలి కదా. ప్లస్ స్పేస్. ఓకేనా? మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఒకసారి రోని ప్రింట్ చేసి చూపిస్తాను. మనకి ఒక ఫస్ట్ రో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ రో ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఒక రో అయితే రావడం జరుగుతుంది. ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 3, 4, 5, 6 వరకు అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూశారు కదా. ఇక్కడ మనకి 3, 4, 5, 6 అని అయితే రావడం జరిగింది. ఓకేనా? మనకి ఒక లైన్ ఒక రో అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక రో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ రోని రిపీట్ చేయాలి. ఎన్ టైమ్స్ అనేది రిపీట్ చేయాలన్నమాట. ఎన్ ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్. ఎన్ అనేది ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం 4 టైమ్స్ అనేది ఆ స్ట్రింగ్ని రిపీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఆ స్ట్రింగ్ని 4 టైమ్స్ రిపీట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మనం మళ్ళీ ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకుందాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ మనకి ఎన్ టైమ్స్ ఎన్ అని ఇచ్చి సరిపోతుంది కదా. ఎన్ ఇచ్చి మనం ఏం చేయాలి? ఆ రోని రిపీట్ చేయాలన్నమాట. ప్రింట్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ ఆఫ్ రో. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సరే మనం ఈ టర్మినల్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే ఓకేనా? చూసారు కదా. మనకి ఎంత ఉంది? 4 కదా. మనకి 4 రోస్ అయితే రావడం జరిగింది. ప్రతి రోలో మనకి ఎస్కి 4 వాల్యూస్ అనేవి యాడ్ అయినాయి అనమాట. అంటే ఫస్ట్లో 3 ఉంది, 4, 5, 6. ఓకేనా? ఈ విధంగా మీ క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. ఈ విధంగా మనకి 4 రోస్ అయితే రావడం జరిగింది. 4 రోస్ 4 కాలమ్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని MCQs అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 11 MCQ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. మీరైతే దీన్ని అయితే కామెంట్ చేయండి అనమాట వీటి యొక్క ఆన్సర్స్ అనేవి.
ఓకేనా? మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో నెస్టెడ్ లూప్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.